వందనాలు వందనాలు స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు వందనాలు వందనాలు స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు సింధూర సేవలయ్య స్వామి నీకు మా సుందరాంగ హనుమయ్య తండ్రి నీకు సింధూర సేవలయ్య స్వామి నీకు మా సుందరాంగ హనుమయ్య తండ్రి నీకు మందార పువ్వుల మాలలల్లినా ముద్దుగా కొలిచి నీ మెడల వేసిన మందార పువ్వుల మాలలల్లినం ముద్దుగా కొలిచి నీ మెడల వేసినం తీయ తీయనైన తీరొక్క పళ్ళు తెచ్చినా తీరుగా మొక్కి నీ ముందు పెట్టినా తీయనైన తీరొక్క పళ్ళు తెచ్చినా తీరుగా మొక్కి నీ ముందు పెట్టినా మనసార నిన్ను దల్చి కన్నులార నిన్ను చూసి మైమరచిపోయినామయ్యా వందనాలు 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 స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు వందనాలు వందనాలు స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు ఇష్టమైన లేలేత పచ్చి కొబ్బెరా మేము నిష్టగా నీకే అర్పించినాము నీకు ఇష్టమైన లేలేత పచ్చి కొబ్బెరా మేము నిష్టగా నీకే అర్పించినాము నీకు ప్రేమతో పంచదార పాయసాలు భక్తి శ్రద్ధతో నైవేద్యం పెట్టినాము నీకు ప్రేమతో పంచదార పాయసాలు భక్తి శ్రద్ధతో నైవేద్యం పెట్టినాము ఎన్నెన్ని జన్మలందు ఏ పుణ్య ఫలమో నీ దర్శన భాగ్యమే వందనాలు 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 స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు వందనాలు వందనాలు స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు భక్త మహాశైలారా స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి శ్రీ సువత్సల సుందర హనుమాన్ వారి యొక్క ఆలయమునందు ఈ సువత్సల సుందర హనుమాన్ వారి కద్దలవర్ణంలో ఉన్నటువంటి పీఠమునందు స్వామివారు దీక్షాదారులు 41 రోజులుగా ఇక్కడ దీక్షలు చేపట్టి ఈ రోజున స్వామివారికి ఇరుముళ్ళు సమర్పించుకుని మహాపూర్ణావతి వామం చేసుకుని మహాపూర్ణావతి చేయనున్నారు. అలాగే హనుమద్వ్రతం ముక్కోటి ఏకాదశి సందర్భంగా గత 22వ తారీఖు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా సాయంత్రం హోమం పొద్దుట అభిషేకాలు శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణం సువత్సల ఆంజనేయ స్వామి కళ్యాణం స్వామిగా 200 మందితోటి హనుమద్వ్రతం ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ 40 రోజులు ఈ స్వామివారి దీక్షలో పాల్గొని స్వామివారికి ఈరోజు ఇరుముడి సమర్పించుకున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు మరింత వాళ్ళకి అందాలని కోరుకుంటున్నాం. అలాగే హనుమాన్ దీక్ష తీసుకోవటం వల్ల మీరు యజ్ఞయాగాదులు చేసిన దానికంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. కారణం ఏంటంటే హనుమంతుడు కేవలం కష్టాలు తీర్చేటువంటి వాడు. ఎవరికైనా కష్టం ఉంటే గమ్మున ముందరకు వచ్చేటువంటి వాడు హనుమంతుడు ఒక్కడే. అందు గురించి మీకు ఏదైనా కష్టాలు ఉంటే హనుమంతుడికి చెప్పుకుని వారిని మీ కష్టాలు వివరించుకుని మంచి ఆ కష్టాలు తీర్చుకునేటువంటి తీసుకోండి. అలాగే మీరు స్వామివారికి మేము ఏం చేసామన్నది కాదు, కనీసం రోజుకు ఒక్కసారైనా హనుమాన్ పాలిస్తే 40 రోజులు మానకుండా చేస్తే మీకు 41 రోజు నుంచి మీరు ఏదన్నా మైండ్లో సమస్య వచ్చినప్పుడు ఒకసారి కళ్ళు మూసుకుంటే దానికి సెల్ ఫోన్లోంచి సిగ్నల్స్ వచ్చినట్టు మీ మైండ్లోకి సమస్యను పరిష్కరించుకునే శక్తి వస్తుంది. ఆ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నమస్కారం. మన తాడేపల్లిగూడెంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో గత 41 రోజుల నుంచి అనేక మంది స్వాములచే మాలధారణ ధరించి ఈరోజు స్వామివారికి ఇరుముళ్ళు సమర్పించుకోవడం జరిగింది. ఈ తంతు అంతా కూడా
గురుస్వామి ఆకుల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగింది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం బ్రతుకుతుంది. హిందూ ధర్మం బ్రతకాలంటే, హిందువులు స్వేచ్ఛగా జీవించాలంటే ధర్మం బ్రతకాల. అదేవిధంగా ఆంజనేయ స్వామి అంటే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, కష్టాల్లో ఉన్న వారిని కడతీర్చే వ్యక్తి శ్రీ అభయాంజనేయ స్వామి వారు. ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ మాలధారణ ధరించిన వ్యక్తులందరికీ కూడా స్వామివారు కష్టాల నుంచి తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం, దివ్య సుందరుడైన మారుతి మందిరం. రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. ప్రేత భయభ్రాంతులు బాపే భువనైక వీరాధి వీరుడే, భువిలో పట్టుకొని అలా పట్టు ఇంకోసారి చెప్తాను అలా పెట్టు అలా పట్టుకోండి అందరూ కూడా
కాదు పనులు ఉంటే అందరూ వేస్తాం. అట్టగే సప్తపదే తర్వాత నెక్స్ట్ అందరూ కూడా ఆంజనేయుని ఆలయం అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం. ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం ఓ, రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. ఆ. భూత ప్రేత భయభ్రాంతులు బాపే భువనైక వీరాధి వీరుడే భువిలో భక్తులకు అభయం నీయగ కోరి నిలిచే ఆ కోసల దూత కోరి నిలిచే ఆ కోసల దూత. సీతాపతి శ్రీరామచంద్రుని సతతము స్మరించు సద్గుణవంతుడే చేతులెత్తి ప్రార్థించగనే మన వెతలను బాపే ప్రేమదాత పెదలను బాపే ప్రేమదాత. వాయుకుమారుడు అతడే మన వజ్ర శరీరుడు అతడే వాయుకుమారుడు అతడే మన వజ్ర శరీరుడు అతడే. జ్ఞానశీలుడు అతడే మన సుందరాకారుడు అతడే జ్ఞానశీలుడు అతడే మన సుందరాకారుడు అతడే. ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి